మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ ని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ డిమాండ్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, మీ డిమాండ్స్ ఏంటో చెప్తారా? డిమాండ్స్ అంటే వాస్తవానికి జరిగిన సంఘటన అనేది చాలా క్రూరాత్మక సంఘటన. అది ఈ సంఘటన అనేవి పునరావృతం కాకుండా ఏమి చట్టాలు తీసుకురావాలనే దాన్ని ఒక ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అదే విధంగా కాకుండా ఏ విధంగానైతే ఈ యొక్క మెడికల్ కాలేజెస్ వీటికి రాజకీయాలకు అతీతంగా అటానమస్ స్టేటస్ ఇవ్వాలి. వీటి అటానమస్ స్టేటస్ ఇస్తే ఏమైంది, ఏ విధంగా అంటే ఇవి అనేది ఒక పరిశోధన సంబంధించిన విద్యకు సంబంధించిన విషయం. వీటిలలో రాజకీయ ప్రమేయాలు మరియు ఈ లోకల్ మార్కెట్ యొక్క వివిధ రకాలైన ప్రెషర్స్ అవేమి ఉండకుండా అటానమస్ స్టేటస్ తీసుకొచ్చేసి ముందు ఇవన్నీ పునరావృతం కాకుండా వీటికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. ఎస్పెషల్లీ దీంట్లో ఏముంటదంటే ఒక జ్యుడిషియరీ వ్యవస్థ మీద దాడి జరుగుద్దా? జరగదు. పోలీస్ వ్యవస్థ మీద జరుగుద్దా? జరగదు. ఇది అలా ఎమర్జెన్సీ సర్వీస్, అదే మెడికల్ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద తీసుకొచ్చి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రత్యేకమైన అటానమస్ స్టేటస్ తీసుకొచ్చి వాటి మీద బలిష్టమైన చట్టాలు తీసుకురావాలి. ఇప్పుడు ఉన్న చట్టాలు అనేది సరిపోవు. అది ఏదైతే రెవెన్యూ యాక్ట్ అని కొత్త చట్టాలు తీసుకురావాలి. తీసుకొచ్చి దీంట్లో నాన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఆల్ ద థింగ్స్. దీంట్లో పొలిటికల్ గానీ ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. వీటికి అటానమసిటీ ఇవ్వాలన్నమాట. వీటికి ఏ విధంగానైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అటానమస్ ఉన్నదో అట్లే విధంగా ఆ పరిధిలోకి తీసుకురావాలి. మెడికల్ కాలేజెస్ అన్నిటిని నేషనల్ మెడికల్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మనకు ఒక జ్యుడిషియరీ కమిషన్ వేసేసి ఏ విధంగా చేయాలనేది కూడా ఒకటి చేయాలి. అంతేకాకుండా మౌలిక సదుపాయాలు అనేది పెంచాలి. హాస్పిటల్స్ లోనైనా ఎక్కడైనా ఇవన్నీ మెడికల్ కాలేజెస్ అంటే ఏంటంటే ఇవాళ పుట్టగొడుగులా మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. అది కాదు, ఇది ఏంటంటే విద్య. దీని అందరికి ఏముందంటే మామూలు పబ్లిక్ అర్థం కావట్లే. ఇక్కడ వైద్యం అనేది వైద్యం వేరు, విద్య వేరు. సో ఆ రెండు కలిసిపోయింది. ఆ కలిసిపోయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే సదుపాయాలు కల్పిస్తలేదు, ఆ అనుగుణం కలపలేదు. కనుక మొత్తం అన్ని ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసేసి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే ఆ విద్య అనేది ఒకటి వస్తుంది. నాణ్యమైన వైద్యులు అనేది వాళ్ళు వస్తారు. ప్లస్ వాళ్ళు ఒక మంచి వాతావరణంలో ఉండాలి విద్య అనేది. ఇప్పుడు ఐఐటీలు ఉన్నాయి, ఎలా ఉంటాయి? అట్లనే ఉంటుంది. ఎయిమ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి? అట్లనే ప్రతి మెడికల్ కాలేజీని కూడా ఆ విధంగా మనం తీసుకువస్తే గానీ మనం ఈ సమస్య పరిష్కారం. ఇదేదో ఒక సంఘటన అయినందుకు గాను ఇలా చేయడం వల్ల కాదు. దీని మీద మొత్తం ఒక కమిషన్ వేసేసి ఇవన్నీ పునరావృతం కాకుండా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది. వీటికి బేసిక్ ఏంటంటే ఫెసిలిటీస్ కావాలి. ఫెసిలిటీస్ ప్లస్ అటానమిసిటీ ఒకటి. దీంట్లో ఎవరో వచ్చి ఇన్వాల్వ్ కావడం చేయడం అనేది కాకూడదు. వీటిని పక్కాగా మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అనే వాటిని రాజకీయాలకు దూరంగా పెడితే ఇవన్నీ జరగవు. సార్, మరి ఇప్పుడు డాక్టర్ మీద జరిగింది కాబట్టి మీరు అటానమస్ గా హాస్పిటల్ సపరేట్ ఉండాలి అంటున్నారు కదా. చాలా మంది అమ్మాయిల పైన బయట కూడా జరుగుతున్నాయి కదా, వాటి మీద ఏమంటారు? అమ్మాయిలంటే ఇది డాక్టర్లు అనే వాళ్ళు వీళ్ళు రక్షించే వాళ్ళు. ఇప్పుడు అందరూ వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరుగుతున్నది? ఇక్కడ వాళ్ళు ఏమన్నా ఒక హత్య జరుగుతుంది, ఏమన్నా జరుగుతుంది ఇక్కడ. కానీ వాళ్ళని రక్షించే క్రమంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న క్రమంలో ఏంటంటే అక్కడే రక్షణ లేకపోతే ఇంకా డాక్టర్ నీకు రక్షించేవానికి రక్షణ లేనప్పుడు ఇంకా ఇంకేం చెప్పగలుగుతాం మనం. ఇప్పుడు ఇక్కడ 24/7 నడుస్తాయి. ఇవి అన్ని వ్యవస్థలు అనేది నీకు 24/7 నడవవి. కనుక ఈ 24/7 నడుస్తున్నట్లో వాటికి అనుగుణంగా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. ప్లస్ ఇంకా రక్షణ అనేది ఇప్పుడు ఎవరి పని వాళ్ళని చేసుకొని రక్షణ అనేది ఉండదండి. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద అదర్ పీపుల్ అనేది మెయిన్ ప్రాబ్లం దీంట్లో వస్తుంటది. సో సెక్యూరిటీ పెంచాలి అంటారా? లేకపోతే సెక్యూరిటీ పెంచాలి. అది ఫస్ట్ ఇమీడియట్ గా చేయవలసిన సెక్యూరిటీ అది కాదు. వ్యవస్థలో మార్పు రావాలి. వీటిలో చట్టాలలో మార్పు రావాలి. ఇప్పుడు హాస్పిటల్స్ లో ఇప్పుడు ఒక మిలిటరీ ఏరియా ఉంటది, దాంట్లో ఎవడు పడితే వాడు పోయి చేయగలుగుతారా? అలాంటివి ఇవి కూడా అంతేనండి. ఇవి ఏంటంటే ప్రజా సంబంధాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి ఉంటాయి. కానీ దీస్ ఆల్సో ఎమర్జెన్సీ సెంటర్స్. ఇప్పుడు ఏమైనా డిజాస్టర్ వస్తుంటది, డిజాస్టర్ వచ్చినప్పుడు మనం వాళ్ళని రక్షించే పనిలో మనం ఉంటే వాడే వచ్చి ఇక్కడ డిజాస్టర్ చేస్తే ఏంది? ఇవాళ అయిన సంఘటన ఏంది? కార్ మెడికల్ కాలేజీలో అయింది ఏముంది? ధర్నా చేస్తున్నప్పుడు హాస్పిటల్ అంతా నాశనం చేసి ఎడిపోతుంది దేశం అంతే. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? కనుక ఇలాంటివి అసలు ఉపేక్షించకూడదు. ఇది తప్పండి. కనుక మొత్తం వ్యవస్థలోనే మార్పులు రావచ్చు. ఆల్ మెడికల్ కాలేజెస్ అనేది ఒక గొడుగు తీసుకొచ్చి అటానమిసిటీ మెయింటైన్ చేసేసి తప్పితే కానీ ఇవి విధంగా కావు. ఇప్పుడు ఏమైనా ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు మెడికల్ కాలేజ్ అని పెట్టి ఎలాంటి
వసతులు లేకుండా ఏం లేకుండా ఇవన్నీ చేస్తుంటే ఒకటి ఇవన్నీ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు డాక్టర్లు ఏం చేయగలుగుతారండి? మెడికల్ సీట్స్ పెంచడమే కాకుండా సెక్యూరిటీ అన్ని పెంచాలి. ఒక సీట్లు ఒకటే కాదు పెంచవలసింది, దానికి అనుగుణంగా వ్యవస్థలు ఏర్పడాలి. ఏర్పడినప్పుడు మనం చేయగలుగుతారు. మీరు ఏం సెక్యూరిటీ కోరుకుంటున్నారు, ఇంకా ఏమి ఇవ్వాలని? సెక్యూరిటీ అనేది తాత్కాలిక వ్యవస్థల మార్పు కావాలి. సెక్యూరిటీ అనేది ఇప్పుడు ఎవరు పడితే అంటే కొన్ని ఏరియాస్ లో రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ లో ఎంట్రీస్ ఉండకూడదు. మీరు ఎటువంటి చట్టాలను కోరుకుంటున్నారు? అటానమస్ సిటీ అండి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అన్నప్పుడు దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు. అంటే దానికి సంబంధించిన మెడికల్ ఫెటర్నిటీ వాళ్ళు మాత్రమే దీనికి దానికి సంబంధించిన దేశ రక్షణ ఏ విధంగా ఉంటాయో ఇవి కూడా దాని కింద వస్తాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది స్పెషల్ కేటగిరీ కింద తీసుకు. ఆగస్టు 9వ తారీఖు నాడు మన వెస్ట్ బెంగాల్ నందు ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ లో జరిగిన సంఘటన, ఒక జూనియర్ ట్రైనీ డాక్టర్ వైద్యురాలిపై జరిగిన సంఘటన, ఆమెని అత్యాచారం చేసి తర్వాత హత్య చేసి పక్కనే ఉన్న సెమినార్ హాల్లో అర్ధనగ్నంగా పడేసిన సంఘటన భారతదేశాన్ని మొత్తాన్ని, భారతదేశ ప్రజలందరినీ కదిలించిన విషయం అందరం చూస్తా ఉన్నాం. మరి ఈ దుర్భరమైన ఘటన జరిగి ఇవాళకి 8-9 రోజులు అయి వస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నివేదిక రిలీజ్ చేయకపోవడం అనేది ఒక సిగ్గుపడాల్సిన విషయం మనం అందరం. అయితే ఈ సంఘటన ఒక వైద్యురాలికి జరిగిన అన్యాయం అని మేము భావించడం లేదు. ఎందుకంటే ఇది భారతదేశ ఆడబిడ్డలందరికీ జరిగిన అన్యాయం. భారతదేశ పౌరులందరూ సిగ్గుపడాల్సిన సంఘటన ఇది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ సంఘటనను నిరసిస్తూ ఈ నిరసనలో భాగంగా ఈరోజు ఆల్ ఇండియా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులం కానీ, ప్రభుత్వ వైద్యులు కానీ, జూనియర్ వైద్యుల సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ మేమందరం ఈరోజు 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ మినహా ఓపీ కానీ, ఎలెక్టివ్ సర్జరీస్ కానీ, ఇతరత్ర సర్వీసెస్ అన్నీ నిలిపివేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఉదయం 1 అవర్ 9 నుంచి 10 గంటల వరకు ఓపీ సర్వీసెస్ ఆపేస్తూ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే ఇవ్వదలిచి ఈ నిరసనలో భాగంగా చేస్తూ ఉన్నాం. మరి మా యొక్క ముఖ్య డిమాండ్స్ ఏమున్నాయంటే, మరి ఈ సంఘటన జరిగి 8 రోజులు 9 రోజులు అవుతా ఉన్నా కూడా మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక పోలీస్ రిపోర్ట్ కానీ, ఒక ఎంక్వైరీ రిపోర్ట్ కానీ రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకపోగా ఒక అమ్మాయికి, ఒక ట్రైనీ డాక్టర్ వైద్యురాలికి ఇంత దారుణంగా అన్యాయం జరిగితే మరి న్యాయం చేయవలసిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు ఒక రిపోర్ట్ లేదు, ఒక నివేదిక లేదు, ఒక చట్టపరమైన యాక్షన్ తీసుకోకపోగా ఆమెనే నేను ఒక ర్యాలీ తీస్తా, మీరు న్యాయం చేయాలని చెప్పి మరి ఎవరిని అడుగుతా ఉన్నదో మాకైతే అర్థం కావట్లేదు. అది మేమంతా ఆశ్చర్యానికి గురవలసిన విషయంగా భావిస్తూ ఉన్నాం. మేము మా ముఖ్య డిమాండ్స్, మేము ఈ నిరసన కానీ మా ముఖ్య డిమాండ్స్ ఏంటంటే, మాకు కరోనా పాండమిక్ వచ్చినప్పుడు ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసిరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ప్రపంచమంతా ఉంది, ఇండియాలో కూడా ఉంది. ఏంటంటే స్ట్రిక్ట్ అండ్ సేఫ్టీ రూల్స్ కొన్ని జారీ చేసిరు. ఆ విధంగానే మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వైద్యులు పనిచేసే ప్రాంతాలలో, వైద్యశాలలో తప్పనిసరిగా మాకు ఒక సెంట్రల్ ఆర్డినెన్స్, సేఫ్టీ ఆర్డినెన్స్ ఒకటి జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆ డిమాండ్లో భాగంగా రెండో డిమాండు, ఆల్ హాస్పిటల్స్, ఆల్ మేజర్ వర్కింగ్ హాస్పిటల్స్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ సేఫ్ జోన్స్. సేఫ్ జోన్గా కన్సిడర్ చేస్తూ స్ట్రిక్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సిస్టమ్ తీసుకోవాల్సిందిగా, కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాం. మూడోది, మరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్లో జూనియర్ డాక్టర్స్ అయితేంది, డాక్టర్స్ అయితేంది 36 గంటల నుంచి వరుసగా 48 గంటల వరకు నిర్విరామంగా కంటిన్యూస్గా డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి అందరికి తెలిసిందే. మరి ఒక లేబర్ యాక్ట్ రూల్స్ చూసుకుంటా ఉంటే 6 గంటలు కానీ 8 గంటలు చేసే రూల్ ఉన్నది. మరి డాక్టర్లకు వర్తించదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి మా డాక్టర్లు ఆడబిడ్డలు ఉంటారు. మరి 36 గంటలు, 40 గంటలు, 48 గంటలు నిర్విరామంగా డ్యూటీలు ఎట్లా చేస్తారండి? ఇది కాదా వర్క్ ఎక్స్ప్లాయిటేషన్? కాదా ఇది? పోనీ వర్క్ చేస్తే, వర్క్ అలాట్ చేస్తే మరి దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సేఫ్టీ సిస్టమ్ కానీ, సెక్యూరిటీ సిస్టమ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉండాలి బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం మేము ఈ సందర్భంగా. తర్వాత 4వ డిమాండ్ వచ్చేసి, మరి
మా తోటి ట్రైనీ డాక్టర్ కు చాలా ఘోరమైన అన్యాయం జరిగింది. వారికి కానీ వారి కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ మేము రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారతదేశ ప్రభుత్వాన్ని వెంటనే స్పందిస్తూ వారి కుటుంబానికి తగిన గౌరవప్రదమైన నగదు రూపంలో పరిహారం చెల్లిస్తూ వారికి తగిన న్యాయం వెంటనే ఒకటి డిక్లరేషన్ మాదిరిగా వెంటనే ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వారి కుటుంబానికి మేము అనుకున్న విధంగా న్యాయం జరగకుంటే మేము ఈ నిరసనలు కానీ తదుపరి కార్యాచరణను ప్రకటించి మా ఈ సమ్మె ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జరిగినప్పటి నుంచి ఎవరికి అసలు నిద్ర పట్టేట్టుగా కూడా లేదు. చాలా అమానుషంగా ప్రవర్తించారు. ఖచ్చితంగా దీనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఇది బయటికి వచ్చింది, బయటికి రాని ఎన్నో సంఘటనలు ఉన్నాయి. డాక్టర్ అనే కాదు, అసలు ఏ మహిళ అయినా ఇలా ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనం అందరము ఆలోచించుకోవాలి. శిక్ష ఏదో చేసిన వ్యక్తిని మాత్రమే శిక్షించడం కాదు, చెయ్యాలన్న ఆలోచన వచ్చే ప్రతి ఒక్కరికి ఇది చెయ్యకూడదు అనేలాంటి చట్టం రావాలి. ఒక డాక్టర్ల పైననే కాదు, ఏ మహిళ పైన కూడా ఇలాంటి దారుణాలు జరగకూడదు. ఎస్పెషల్లీ డ్యూటీలో ఉన్న డాక్టర్లు కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, మిగతా సపోర్ట్ స్టాఫ్ కానీ 24/7 హాస్పిటల్లో ఫ్యామిలీని వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి నైట్ ఉంటున్నారు అంటేనే వాళ్ళకి ఎంతో రక్షణ కల్పించాలి. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడంతో పాటు తప్పు చెయ్యాలన్న ఆలోచనే రాకుండా జరిగేలాంటి చట్టాలు రావాలని కోరుకుంటున్నాం.